దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. అది మనం ఊహించలేనంత ఉన్నతంగా, అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల ద్వారా, కొన్ని శ్రమల ద్వారా దుఃఖం, బాధ వస్తాయి, విసుగు వస్తుంది. కానీ వాటిని సహించి దేవుడు చూపించే మార్గంలో వెళ్ళినప్పుడు ఆ చేదు అనుభవాలను దేవుడు ఎంతో మధురంగా మార్చి అందరికీ ఆశ్చర్యంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేలా చేస్తారు. మన కోసం గొప్ప ఉద్దేశములను, తలంపులను కలిగి ఉన్న దేవుని చేతిలో మన జీవితాన్ని పెట్టి ఆయన చిత్తమే జరగాలి అని నమ్మకంతో ప్రార్థించేవారుగా ఉండాలి. దేవుడు చేసే గొప్ప కార్యం ఆలస్యం అవ్వచ్చు, కానీ ఓపికతో కనిపెడుతూ ఎదురు చూసేవారుగా ఉండాలి. మనం దేవునిపై విశ్వాసం ఉంచినప్పుడు మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలోనూ ఆయన మనకు సహాయం చేస్తారు. ఈ రోజు పైకి నవ్వుతూ ఎవరికి చెప్పుకోలేని వేదనలో నువ్వు ఉన్నావేమో, ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. నేను మిమ్మల్ని గూర్చిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు.